ఇవాళైతే పీక్ దున్నపోతల్ లాంటి రౌడీల్ని చిన్నపిల్లల కనిపించే మన రామారావు తుక్కు కింద కొట్టేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్ నాకు అనిపిస్తుంది ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి. అందుకే ఓ డిసిషన్ వచ్చి అన్నా హజారీ టైప్ లో మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. కరెంట్ కోతని ఆపాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి, మద్యపానాన్ని చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. మనం తప్పు రాసినా చెరిపి మళ్లీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని తెలుసు కదా. సరే నీ ఇష్టం. అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతిలో ఉంది. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని తెలుసుగా. సరే నీ ఇష్టం. మంచి అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క ఎవరు లేదు. మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి. రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఇక్కడ ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవి. అని నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. నేషనల్ యానిమల్ పులి, నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, నేషనల్ గేమ్ హాకీ, భగవద్గీతలో అధ్యాయాలు 18, దశావతారంలో 4 అవతారాలు. నేను చెప్తా. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్ అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో. సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం, ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న. నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్స్ సీను 70. థ్యాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. సంపంగి గారు డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్. ఎంత ముద్దుగా పుట్టా, పుడితే పుట్టా. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్ గా టాపిక్ లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంట్ గా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. హలో, ఎవరు? నాగేశ్వరరావు గారేనా? కాదు, నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను. హీరో కృష్ణ అమ్మ దొంగ చూశాను సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు తెలుగు వీరుల ఎవరో సినిమా రిలీజ్ ఎప్పుడు సార్? ఒరే వెధవా, సితార, శివరంజని, జ్యోతి అవి చదువుకుని చావు. ఎప్పుడో నీకే తెలుస్తుంది. ఏంటిది? నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా? చెప్తా. ఎవరు? నేను అనకాపల్లి నుంచి బెల్లం ఏరాస్వామిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మా ఏరియాకి మీ పత్రిక 1,00,000 కాపీలు ఏజెన్సీ కావాలండి. ఆ విషయం నాగేశ్వరరావు గారితో మాట్లాడదామండి. ఆయన ఉన్నారండి? లేకపోవడం ఏంటండి? నేనండి, నాకు చెప్పండి. ఓరి నా ఎరినాగ్గా, నేను బెల్లం ఏరాస్వామిని కాదు, అల్లం అప్పల స్వామిని కాదు, చింతపండు రాంబాబుని. నువ్వా? అవునరా దవ్వ. నా బాకీ ఎప్పుడు ఇస్తావు? హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సేటికి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? నేను కళ్ళి. నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. ఆ సేటికి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు. 10 కోట్ల? నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు?